Seed access phase 1, phase 2, phase 3. Sir. ఎవరెవరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సీడ్ యాక్సిస్ నేషనల్ వస్తాం నేషనల్ ఇక్కడ కలుస్తుంది. ఇప్పుడు మనం సీడ్ యాక్సిస్ డీటెయిల్ వచ్చి ఇక్కడ లోపు తీసుకొని ఇప్పుడు స్టీల్ ఇది మంగళగిరి వచ్చాం. ఓల్డ్ మెడ్రాస్ రోడ్. అవును సార్. ఓల్డ్ మెడ్రాస్ రోడ్ అది అయిపోతే ఇంకా మనకి ఇప్పుడు ఇది ఫేజ్ 1. ఇది ఎప్పటికే టైం ఇది 1 year పడుతుంది సార్. దీనికంటే ముందు మనకి ఈ తప్పి అని బాగా ఫాస్ట్ మెగావాట్ చేస్తారు. ఏది పూర్తి అవుతుంది ముందు బహుశా అదే పూర్తయిపోతుంది సార్. సార్ ఇక్కడ రైల్వేస్ వాళ్ళ బ్రిడ్జ్ వెయిట్ చేస్తున్నా ఆయన పొరపాటు డేట్ అంటారేమో. సార్ రైల్వేస్ బ్రిడ్జ్ పెంచేశారు సార్ హైట్. దాంతో మళ్ళీ డిజైన్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ గోన్ టు 18 meters ఫ్రమ్. మనం అందుకే కదా ఉండేది సమస్యలు పరిష్కారం వెంకటపల్లి ఫేజ్ 1 ఎండింగ్ ఫేజ్ 2 ఫేజ్ హ్యాచర్ పార్ట్ వచ్చి మనకు సేల్ బ్రిడ్జ్ కట్టాం సార్. అక్కడ మనం ఎల్లో ట్రైన్లు వేయాలి. ఫేజ్ 3 మొత్తం అంతే కదా. రండి, మీరు ఒక పక్క రండి, ఎమ్మెల్యేలంతా ఈ పక్క రండి, మీరు ఈ పక్క రండి, ఆఫీసర్లు ఆ పక్క వస్తారు. రండి పైకి రండి. ఇది ఎక్కడ పెడతారు ఇప్పుడు? అదే పెట్టు. ఓకే, మన పొలాల్లోంచి అమరావతి వచ్చినట్టు గోల్డ్ ఫర్ ప్రాస్పరిటీ. ఓకే. ఏరమ్మా గ్రీనింగ్ ప్యాక్ చూస్తాను. బాగున్నారా? ఓకే, రోజు మా పని రండి, నమస్కారం, రండి. బాగా చేశారు. రామా మన ట్రాన్స్పోర్ట్
మేకింగ్ అ ఫారెస్ట్ సార్. అది కూడా యూ కెన్ సీ వి మేడ్ అ ఫారెస్ట్ సార్. మెమరీ ఏంటంటే మనం భూషణ్ అమరావతి భవిష్యత్తుకు ఒక బలమైన బాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చిలు శ్రీ పి నారాయణ గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చిలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, తాడికొండ సభ్యులు, శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు, ఇతర అధికారులు చూడండి ఎంత అందంగా ఉందో. ఒక పక్కన కృష్ణా నది సోయగం, మరొక పక్కన అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, శాసన సభ్యులు, గౌరవ మంత్రి వర్యులు అందరూ, అలాగే వెనక ఎంతో మంది రైతులు, భూమినిచ్చినటువంటి రైతులు, భూ యజమానులు వీరందరి సమక్షంలో తరలి వస్తూ ఉన్నారు ఈనాటి స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేసుకునే సభా కార్యక్రమానికి. ప్రాంత అభివృద్ధిని అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా అడిగి తెలుసుకోవడం, ఆ సమస్యను పరిష్కరించడం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు అనుక్షణం అనునిత్యం చేస్తూ ఉంటారు. అలాగే మన రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందాలి. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, నెంబర్ 1 రాజధానిగా అమరావతి ఉండాలి. ప్రపంచమంతా స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు, అమరావతి రాజధాని వైపు చూడాలి అన్నదే ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. ఒక బలమైన వంతెన Trenches వేసి Got it, sir. మీరు చెప్పడం మేము చేసుకోవడం మరి నమ్మకం కూడా ఉంది. ఉన్నాడు మాట్లాడుకోవడం మొత్తం చూడకూడదు.
విజన్ ఉన్న నాయకత్వం, వేగం ఉన్న కార్యాచరణ, అభివృద్ధిపై అచంచలమైన నమ్మకం. విజన్ కు వందనం, వికాసానికి స్వాగతం, అమరావతి అభివృద్ధికి శుభారంభం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు, పట్టణాభివృద్ధి శాఖ మార్చులు శ్రీ పి నారాయణ గారికి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి, తాడికొండ శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి మున్సిపల్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారికి, ఏడీసీఎల్ చైర్మన్ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి గారికి, ఏపీసీఆర్టీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు గారికి, గుంటూరు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ సిఎం సాయికాంత్ వర్మ ఐఏఎస్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన రైతులు శ్రీ గాదే లక్ష్మారెడ్డి, శ్రీ తెల్లమేకల నాగేశ్వరరావు గారికి విచ్చేసిన మీ అందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా ఏపీసీఆర్టీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు ఐఏఎస్ గారిని సాదరంగా స్వాగతిస్తూ ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీడ్ యాక్సెస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి, ముఖ్యంగా ఈ రాజధాని రైతులకి, అదేవిధంగా ఈ రోడ్డు వేయడానికి సహకరించిన ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, రాయపూడి, దొండపూడి రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సార్ ముఖ్యంగా తమరికి మేము ప్రామిస్ చేసినట్టు సార్ ఆగస్ట్ 13వ తారీఖుకి తమరిచ్చిన డెడ్ లైన్ ప్రకారం మెయిన్గా హైవే నుంచి వచ్చే జనాలందరికీ కూడా సీడ్ యాక్సెస్ ఇవ్వడానికి టెంపరీగా స్టీల్ బ్రిడ్జ్ మీదుగా యాక్సెస్ ఇవ్వాలని తమరు దిశానిర్దేశం చేయడం జరిగింది సార్. దానికి అనుగుణంగా గడిచిన 3 నెలల్లో ముఖ్యంగా సహకరించిన రైతులకి, లోకల్ అధికారులకి, ముఖ్యంగా సార్ చాలా అంశాల్లో రైతులతో ఎన్నో మీటింగులు చేయడానికి, చాలా అంశాలు సహకరించడానికి, పాలసీ డెసిషన్ ఇవ్వడానికి ముఖ్యంగా నారాయణ సార్కి, అలాగే సెక్రటరీ గారికి అందరూ కూడా సహకరించారు సార్. దీంతోపాటు తమరు నెక్స్ట్ టార్గెట్ సార్ ఈ రోడ్డుని ఇక్కడి నుంచి హైవేకి కనెక్ట్ చేయాలా, మెయిన్ మణిపాల్ దగ్గర ఏదైతే మెయిన్ సీడ్ యాక్సెస్ లింక్ అని తమరు చెప్పారో సార్, దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు ఇనిషియేట్ చేశారు.